అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలని కాకుండా వాట్సాప్లో అంటే యూట్యూబ్ ఛానల్ని కాకుండా వాట్సాప్లో వివిధ అంశాల గురించి చర్చలు ఏవనెత్తి ఇష్టానుసారంగా ఇష్టమున్న పదజాలంతో తిడుతున్న సంగతి ఈడు చూపిస్తూ ఉన్నాడు కదా. ఈ గ్రూపులలో నన్ను ఇట్లా తిడుతూ ఉన్నాడు, ఇట్లా తిడుతూ ఉన్నాడని ఆడి ఈ ముండేశం ఏడ్చుకొని ఏడుతాడు కదా ఈడు. ఇప్పుడు ముండేశం ఏడ్చుకొని ఏడుతాడు కదా ఈడిద్దరు పామరగ్గానే అంటాడు వీడు. అయితే ఇక్కడ ఈ గ్రూప్కు సంబంధించి ఇలా లుచ్చా మాటలు, ఈ లఫంగ మాటలు ఎట్లుంటాయి అనేది ఈయన కీలకంగా చూపిస్తా. ఇప్పుడు ఈయనకెవడో ఫోన్ చేసిండు, లేకపోతే నన్ను మొత్తానికి మర్డర్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు అని కత్తులు గొడ్డలు పట్టుకున్నారని చూపెడుతున్నాడు కదా. దాని సంగతి కూడా నేను చూపెడతా. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి చూద్దాం. ఇక ఈ మింగుడు ప్రోగ్రాం పెడితేనే వీళ్ళకు కరెక్ట్ సెట్ అవుతుంది. రైట్, ఈడు ఏం పెట్టుకున్నాడు ఇక్కడ? ఇగో మహేష్ చివరి కోరికలు తీర్చుకోరా, నిన్ను చంపేస్తాను తొందరలో అని ఈడ పెట్టుకున్నాడు. వీనికి అంత సీన్ ఉందా? వీని ఎందుకు చంపుతారా? వీని ఎందుకు చంపుతారు చెప్పు? ఈ జనాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడకపోతే ఈడు ఎట్లా అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తుంది తెలుసా? దాదాపు శుక్రవారం నుంచి, ఇలా ఏ వారం ఆదివారం, శుక్రవారం పై నుంచి అంటే ఒక దాదాపు 4-5 రోజులు ఉంది. వాట్సాప్లలో వీడు చేస్తున్న ముచ్చట ఏంటంటే, వీడు చేస్తున్న కనికారం మీకు చూపెడతా. వీడు వాట్సాప్లలో చూడరు. ఇగో మల్లిగాను ఉచ్చతాగి రాత్రిళ్ళు పాషాబాయికి ఫోన్ చేసి మహేష్ గాడ్సేను గ్రూప్లోకి వెళ్ళి తీసేయని అడుక్క తినేది దేనికి రా మల్లేషు, నాకు సమాధానం చెప్పాలి. అసలు నువ్వెవడురా గొట్టంగాని మల్లన్న నీకు సమాధానం చెప్పడానికి నువ్వేమన్నా తెలంగాణ ఉద్యమకారునివా, లేకపోతే తెలంగాణలో ప్రజల కోసం నిత్యం కొట్లాడి ఏమన్నా నిర్వాడవా? అవురా? ఈడు నిన్న ఫోన్ చేస్తే కట్ చేసిండు. ఈడు ఏంటంటే ఇక ఒకసారి చూడుర్రి, నా గురువు గారు అని ఫిట్ చేసుకున్నాడు నంబరు. ఇక చూడు, ఈ వాట్సాప్ గ్రూపులలో ఎంత ఈ పాషా అనే వ్యక్తి ఈ గ్రూప్ని క్రియేట్ చేసిండు. ఈ గ్రూప్ని క్రియేట్ చేసి ఈ చిల్లర నా కొడుకులను ఎవరెవడైతే ఈ వాట్సాప్ గ్రూపులలో ఈ ఇష్టానుసారంగా మల్లన్న గురించి మాట్లాడే చిల్లర నా కొడుకులను అందరినీ యాడ్ చేసిండు. యాడ్ చేసి అలా ఇక మీరు తిట్టుకోరి నేను ఎంజాయ్ చేస్తా అనే విధంగా ఇలా యాడ్ చేసి ఇలా నాటకం చూస్తూ ఉన్నారు అన్నట్టు గ్రూప్లో. వాడి కడుపు నిండా విషయం ఉంటుందని పెడుతున్నాడు. అంటే ఇష్టానుసారంగా ఈ యూట్యూబ్లో తిట్టింది సరిగాక ఇష్టానుసారంగా ఎదుగుతుంటే ఒరవలేక కొడుకులు సగం నిజాలు చెప్పి కొడుకులు అంటారు. వాడే గొల్లిగాడు, మీనంశాము సొంతగా బతుకుతాడు. ఆ మీనంశాము కానీ దమ్ముంటే ఒక మాట మాట్లాడవనరా మల్లన్న గురించి. ఆ మీనంశాము కానీ దమ్ముంటే ఒక మాట మాట్లాడవనరా. మీనంశాము కానీ నిజంగానే మల్లన్న నాకు అన్యాయం చేసిందని ఒక మాట మాట్లాడవను. ఆడంగోలే ఎనుకుండి ఈ మాటలు చెప్పుకుంటా, అరే నా దగ్గర అన్నీ ఉన్నాయిరా, సందర్భం వచ్చినప్పుడు నేను బయట చెప్తా. నీ చెంచాగాన్ని పెట్టించుకొని ఆ భాస్కర్ అంటోని పెట్టి నువ్వు ఆటాడుతున్నావు కదా. ఏదో ఆయనకి చెప్పిన మాటలు చెప్పి అవి ఇవి లేని అని కలిపి చెప్తున్నావు కదా. మేనం జామగాని అంటూ నల్లికుట్లోని ఫస్ట్ నీ ఇంటికి కలరేసుడును ఆ గడ్డాన్ని కలరేసుడు మర్చిపోతే నీ ఏజ్ ఎంత అన్నది తెలుస్తుంది. నువ్వు ముసలోడు ఐసోను అన్నది తెలుస్తుంది. నీ ఏజ్కి తగ్గట్టు మాట మాట్లాడు రాహులేగా అని చిల్లర లెక్కలు ఎందుకురా? నువ్వు ఏం కథలు చేస్తే నువ్వు ఎందుకు ఇలా కొట్టిరా అనేది క్యూనిస్లోకి వెళ్ళి తెలుసు. ఒక వ్యవస్థలో ఉంటూ వ్యవస్థ పైన దుష్ప్రచారం చేసుకుంటా ఇష్టానుసారంగా ఈడే క్యూనిస్ ఓనర్ అయినట్టుగా బిల్డప్లు కొడితే, పని చేయకుండా బిల్డప్లు కొడితే ఇష్టానుసారంగా ఇంకో గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎమ్మెల్సీ కన్నా ఈడే పెద్ద అదైపోయినట్టు అలా వ్యవస్థని నేను స్టార్ట్ చేసిన అనే విధంగా డాంబికాలు దిగితే అంత పక్కకు ఇలా కొట్టిరు. వాటిగానే ఇలా కొట్టరు. ఇష్టానుసారంగా వ్యవస్థలు ఉంటే వ్యవస్థమైన దుష్ప్రచారం చేసుకుంటే ఎవడన్నా ఉంచుతారలా? ఎవడు ఉంచాడు కదా, అందుకని ఇలా కొట్టిరు. వాడు చెప్పిన కొద్ది ఇప్పుడు పెడతానంటే ఇలా ఈ గ్రూప్లో నేను ఎందుకు పెడుతున్నా అంటే నేను కూడా పెట్టినా కదా. ఇలా మొత్తం నేను కూడా దిగినాళ్ళకు. చెడ్డ పేరు లేదు, 2 కోట్ల బీసీలు గొల్లిగాడట. ఏంద్రా నువ్వు గొల్లిగాను అనేది? నువ్వేంద్రా గొల్లిగాను? నువ్వేం గొల్లిగానివిరా? నిన్న ఫోన్ చేసిన ఇంకి ఇదంతా పెడతా ఉన్నాడు కదా. మరి ఏంది 4 రోజులు చూస్తున్నా అని నిన్న ఫోన్ చేసిన. ఎవరో ఈడు గొడ్డలతో నన్ను చంపుతారని పెట్టుకున్నాడు కదా. ఆ నవీన్కి సంబంధించిన ఆడియో ఇది. ఒకసారి ఇనివ్వరి. అసలు నిన్ను ముట్టుకుంటేనే కుక్కను ముట్టుకున్నట్టు నిన్న ఎవరైనా కొడతారా? వాట్సాప్లలో ఇష్టమైనట్టు పడితే ఒక ఎమ్మెల్సీ గురించి నువ్వు మాట్లాడాల్సి, నువ్వు జర్నలిజం అయితే ఎవరైనా మాట్లాడాలా? నువ్వు ఎవరైనా మాట్లాడాలి. అని మల్లన్న దావడానికి రోజు పొద్దున్న లేస్తే మల్లన్న అనుకుంటా మల్లన్నకు సంబంధించిన ఆ వీడియోస్ ఏది మల్లన్న పత్రికను విమర్శిస్తూ మల్లన్న ఏమైనా గవర్నమెంటా? లుచ్చారో కొడుక ఒక ఫోన్ చేస్తే సమాధానం చెప్పలే ఆడంగోనివి నువ్వు.
ఫోన్ చేస్తే సమాధానం చెప్పలేక కట్ చేసినావు. నేను అది కూడా వినిపిస్తా. నిన్న మన ఛానల్ పెట్టినా మళ్ళీ ఒకసారి వినిపిస్తా నీకు. ఇప్పుడు కూడా మళ్ళీ కాల్ చేస్తా. మొగోడు అయితే సమాధానం చెప్పాలి. ఒకటే అమ్మకు ఒకటే అబ్బకు పుడితే సమాధానం చెప్పాలి అంటున్నావు కదా. నా తల్లిదండ్రుల జోలు తీసి నీ తల్లిదండ్రుల జోలు నువ్వు ఎదుటోని ఎటు పడితే అటు ఉత్సలు తాగు సంకల్ నాకు వానుచ్చ తాగిరు వీనిచ్చ తాగిరు అని మాట్లాడుతు. నువ్వేమైనా పెట్టినావురా? నువ్వు ఇష్టానుసారంగా ఒక పద్ధతి లేకుండా పాలు లేకుండా ఇష్టానుసారంగా తిట్టడం కోసం ఛానల్ పెట్టుకున్నావు. దొంగ నా కొడుక. నువ్వు దేనికోసం పెట్టుకున్నావు ఛానల్? జనం కోసం పెట్టుకున్నావా లేకపోతే ఏమన్నా ఒక వ్యక్తిగత ఖర్చు కోసం పెట్టుకున్నావా ఛానల్ తిట్టడానికి? లుచ్చానా కొడుక. అసలు సమాధానం చెప్పేంత తెలివి లేదు. ఎందుకు పెట్టుకున్నావు? ఏమన్నా సంకనాక పెట్టుకున్నావా లేకపోతే మంది చదవడానికి పెట్టుకున్నావా? వీడట ఇటు జర్నలిస్ట్ అట ప్రశ్నించే గొంతు పత్తిత్తాట వీడు దానికి నేను ఇవాళ ఏడుతా ఉన్నాడు. ఇక తలగబడి మార్నింగ్ న్యూస్లో ఇవాళ ఏడుతా ఉన్నాడు. అది కూడా ఆడే వినిపిస్తా. వీడిని ఏకంగా సంపుడేనట. వీడిని చూడు వీడు ఎట్లా పెట్టుకున్నాడు. ఇక గొడ్డళ్ళు మొత్తం గొడ్డలే. ఇక దొంగనా కొడుక. ఈ రెచ్చగొట్టే మాటలు కాదు. ఒక అమ్మకి మళ్ళీ కూడా చెప్తాను నేను. ఇంట్లో నువ్వు ఇది అన్నట్టు కాదు. ఇంట్లో అన్నట్టు కాదు. నువ్వు కదా గొల్లిగాడు మల్లిగాడు ఇష్టానుసారంగా ముండకోడు కాదు ఇది లట్టు పుట్టాన్ని మాట్లాడుతున్నావు కదా. నేను నీలక కాదు. ఒకే అమ్మకి ఒకే అబ్బకి పుట్టినట్టుంటే నువ్వు మల్లన్నకు సంబంధించిన ఏదైనా అవినీతి బయటపెట్టి మాట్లాడు. దమ్ముంటే రారే. ఎక్కడికి రమ్మంటావు చెప్పు. రాడు ఎక్కడికి రమ్మంటావు చెప్పు. యూట్యూబ్ కాదు నీ లైవ్లోకి రమ్మంటావు చెప్పు. నీ అడ్రస్ చెప్పు. వస్తా. నువ్వు మల్లన్నకు సంబంధించి ఏమాదా 20 రూపాయలు ఛాయకు ఫోన్పే కొట్టిండు. అది ఉన్నది. 20 రూపాయలతో నీ బిల్డింగ్ కడతారా మల్లన్న? నీలాంటి ఎన్ని 20 రూపాయలు జమ అయితే కోట్లు జమ అయితే చెప్పు ఒకసారి. మరి నువ్వెందుకు పెట్టుకున్నావు? నువ్వు సంగనాక పెట్టుకున్నావు యూట్యూబ్లలో. మంచికి మంచి చెడుకు చెడు అంతే. మంచి నీ భాష ఎట్లుంటే నా భాష కూడా అట్నే ఉంటుంది. అణచివేత ఎక్కువ గురైతే అణచివేతకు ఎక్కువ మాట్లాడారనుకో ఇట్నే బారైతే భాష కూడా తీవ్ర పరిణామం అట్నే చేంజ్ అవుతుంది. లుచ్చానా కొడుక. ఏదైనా పని ఉంటే పని చూసుకో. లేదు ఓన్లీ తిట్టడమే పనిగా పెట్టుకొని ఇష్టానుసారంగా పెద్దపల్లి రాజన్న అని కళాకారులను కూడా తిడతావు. ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళని తిడతావు. ఓ పద్ధతి ఉండదు పాడు ఉండదు. నువ్వు దేనికి చంపేస్తారా? నువ్వు మల్లన్న గురించి ఏం ఆధారం బయట పెట్టినావు చెప్పు ఒకసారి. పొద్దున్న వేస్తే తిట్టడం కోసం ఛానల్ పెట్టుకున్నట్టు ఇష్టానుసారంగా తిడతా ఉన్నాడు. దొంగ నా కొడుక. ఈయనట కథ మీకు వేసేస్తారట. ఈడేమంటాడు ఒక సోషల్ మీడియా కన్వీనర్ ఫోన్ చేస్తే ఇక నన్ను చంపేరి అంటాడు. నిన్నెందుకు చంపుతారా ఊలగా? నేను దేనికోసం చంపుతాను నేను? దొంగ నా కొడుక. మళ్ళీ చెప్తానా. ఒకే అమ్మకు ఒకే అబ్బకు పుట్టినట్టుంటే ఒకే అమ్మకు ఒకే అబ్బకు పుట్టినట్టుంటే నిజాలు మాట్లాడి నిజంగా నీ దగ్గర ఏమైనా కంటెంట్ ఉంటే జనాలకు చెప్పు. తిట్టడం కోసం కాదు. నీ ప్రాబ్లం ఏదైనా పొద్దులేసి నేను కూడా రేవంత్ రెడ్డి పొందిడతా. తిట్టడం కాదు. సబ్జెక్టులో మాట్లాడు. ఏదైనా ఉంటే సబ్జెక్టు మాట్లాడు. ఇది పెట్టుకున్నాడు. ఇక్కడ జరిగింది ఏంది సరే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ నవీన్ అనే వ్యక్తి మాట్లాడిండు. ఒకసారి చూడురి. నవీన్ భాయ్ అని మన ఏమంటారు అది మన ఇక ఎవరే ఉంది అని అన్న. నమస్తే మహేష్ అన్న. మల్లన్న కెమెరామెన్ నవీన్ భాయ్ లైన్ లో ఉన్నాడు. నీతో మాట్లాడతా అంటుండు. కాన్ఫరెన్స్ తీసుకున్నా. ఇక మాట్లాడు నవీన్ భాయ్. నువ్వు మాట్లాడే అన్న. నమస్తేనే మహేష్ అన్న. నమస్తే. సరే మంచినే వీడియో మొత్తం మంచిగా వేసినావు. అంత మంచిగా పెట్టినావు కానీ ఓకే మంచి అంత బాగుంది. ఓకే నేను ఏమంటున్నా అంటే నేనే చేసిన నువ్వు ఎత్తలేదు. నేనేమంటున్నా నువ్వు అంటున్నావు జానవాకరు గీనవాకరు. అసలు నాకు తాగుడు అలవాటు లేదు. ఫస్ట్ వేనొకటి ఎవరు ఈయన ఫోన్ చేసినందుకు ఈయన నంబర్ అక్కడ పెట్టుకొని తీన్మార్మల్ అనే టీం అని అనుచరులతో ఫోన్ చెప్పి ఈడు రెచ్చగొడతాడు. ఎట్లా రెచ్చగొడతానంటే వాట్సాప్ గ్రూపులలో ఎవడన్నా కూడా ఫోన్ చేస్తాడా. మరి నా సొంటోడు ఎవడన్నా కరెక్ట్ మిండెడ్ ఫోన్ చేసినానుకో ఫోన్లో అవుతాడు. ఇప్పుడు మళ్ళీ చేస్తాడు చూడు. ఈయన దగ్గర ఏం సమాధానం ఉంది? ఇప్పుడు వీని ఎందుకు చంపుతారు? వీని ఎందుకు చంపుతారు చెప్పు. అసలు ఒక వ్యక్తిని చంపే అధికారం ఎవరికైనా ఉంటుందా? వీని ఎందుకు చంపుతారు? ఇప్పుడు వీడు కరెక్ట్ చూడు. వీడు ఫోన్లో అవుతాడు. వీడు ఫోన్లో అవుతాడు చూడు ఒకసారి. ఇగో మహేష్ గాడ్స్ అని ఉంది. ఇది చూడు ఒకసారి నంబరు. ఇగో బిజీ. ఇక నా మొత్తం నా నంబర్ కలవకుండా పెట్టుకున్నాడు. ఇక బిజీ పెట్టుకున్నాడు. నేను మళ్ళీ ఒకసారి చేస్తా అంటే బిజీ వచ్చింది. ఒక్కసారి కొట్టి నేను భయపడ్డా అని ఎట్లా డిసైడ్ చేస్తాను. నా నంబర్ బిజీ పెట్టుకున్నాడు. నిన్న కూడా సాయంత్రం కాల్ చేసిన. అసలు నీ బాధ ఏంద్రా అబ్బాయి? ఇటు యూట్యూబ్లో తిట్టడమే కాకుండా జనాన్ని ఎట్లా రెచ్చగొడుతున్నాడంటే అంటే అభిమానం. ఇప్పుడు మల్లన్న పార్టీ ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉన్నది. పార్టీకి అధ్యక్షుడు అనే ఒక తెలంగాణలో ఒక పార్టీకి అధ్యక్షుడు.
నువ్వు రేవంత్ రెడ్డిని తిడతావు ఎవరు వచ్చానా కొడుక ఇట్లా ఏమన్నా అంటే ఏంటంటే యాదవుల కోసం ఏమో ఇరుగా ఓడిసిందని ఒక యాదవ్ బిడ్డనికి ఇట్లా మరి నువ్వు బీసీ బిడ్డను పట్టుకొని ఒక మున్నూరు కాపు బిడ్డను పట్టుకొని ఇష్టానుసారంగా తిట్టచ్చా అవురా ఉత్సవాలు సంకల్లాగా అంటే ఇప్పుడు అది ఒక్కరికి ఒక మల్లానికి ఒక్కరికి వర్తిస్తుంది కానీ ఇప్పుడు మున్నూరు కాపు జాతిలాగా మొత్తం వర్తించదు అది సిగ్గు శరం ఏమైనా ఉంటే ఒక్కటే అమ్మకు ఒకే అబ్బకు పుట్టినట్టుంటే ఏదైనా మాట్లాడాలి నిజాయితీగా ఇంట్లోకి నిజంగానే మన అమ్మగా ఏక పుట్టినావు అనుకుంటే ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడదాం సబ్జెక్ట్ మీద మాట్లాడదాం నువ్వు రమ్మంటే ఏడికి రమ్మంటే చెప్పు నేను ఆడికి వస్తా సబ్జెక్ట్ మీద మాట్లాడదామంటే మళ్ళా నాకు ఈ సొమ్ము తిన్నాడు అంటే అరే అధికారంలో ఉన్నవాడిని హామీలు ఇచ్చినవాడినే దిక్కులేదు మల్లన్న అని పట్టుకొని ఎడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈయన ఫోన్ చేసిండు జానీ వాకర్ ఇప్పుడు ఏంటంటే పొద్దుకి ఫోన్ చేస్తే కథ వీడు మళ్ళీ పొద్దున్నాక ఫోన్లో ఆడతాడు సాయంత్రం 8 నుంచి ఏది రాత్రి 8 నుంచి 9 నుంచి ఫోన్లో ఆడతాడు నిన్న 7 గంటలకు ఆ టైంలో లావట్టిండు ఫోన్ మళ్ళీ చేసిండు లైవ్లో ఉన్నప్పుడు ఫోన్లో ఆడతాడు లైవ్లో ఫోన్ చేస్తాను చూసినావు లావటాడు ఇక లైవ్లో మింగుతారని లైవ్లో ఫోన్లో ఆడతాడు ఏంటంటే వాట్సాప్ గ్రూప్ చిల్లర అరే నీకన్నా సిగ్గు అనిపిస్తలేదు ఇలాగ వాట్సాప్ గ్రూపులలో ఇవేంద్రగివి చిల్లర కొడుక వాట్సాప్ గ్రూపులలో ఏంద్రకి ఇవన్నీ ఈ వాట్సాప్ గ్రూపులలో ఎందుకు ఇవన్నీ ఇది ఇక్కడ ఈ విషయము ఇంకా మరికొన్ని విషయాలు చెప్తాను నేను అయితే నిన్న సాయంత్రం ఫోన్ చేసిన నిన్న సాయంత్రం దేనికి ఫోన్ చేసిన అయితే నీకు పామురావు డబ్బులు ఇచ్చేదే లేదట రైట్ ఇది ఒకటి ఆడియో నీ బాధ ఏంటి నీ బాధ రైట్ ఇగో నిన్న సాయంత్రం ఫోన్ చేసింది నేను ఇక్కడ స్టూడియోలో ఉండగా ఫోన్ లిఫ్ట్ చేయలే అసలు వాస్తవానికి లైవ్లో ఉండడానికి నాకు లేదు నేను ఫోన్ చేసిన లైవ్లో మాట్లాడచ్చు కదా మరి నువ్వేం తప్పు చేయను మొగను అయితే ఒకటే అబ్బకు పుట్టినట్టు అనుకుంటే నువ్వేం తప్పు చేయను అయితే లైవ్లో మాట్లాడచ్చు కదా ఏంది నీ బాధ అని నువ్వు లైవ్లో ఇంకో మళ్ళీ నచ్చారు ఫోన్ చేస్తున్నావు మాట్లాడచ్చు కదా మరి కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి వాట్సాప్లలో రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవి కాదు జనానికి అక్కడికి వచ్చేది ఏదైనా ఉంటే కంటెంట్ మీద మాట్లాడు నిజంగానే బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీ సోదరులారా ఏం చేస్తున్నారు అని నా యాదవ్ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడు సిగ్గుండాలే కొంచెమన్నా మాట్లాడడానికి అవులేగా ఫోన్ నువ్వు చేస్తావు నేను చేసిన నేనే చేసిన బాయ్ నేను చేస్తే నువ్వు చేసినావు నీది బాధ ఏంది బీసీల గురించి మాట్లాడతావా లేకపోతే కొట్లాడటం మీద కొట్లాడతావా ఏంది ఇప్పుడు నీకేం పని ఏం పని పాట లేకుండా యూట్యూబ్ లా వాట్సాప్ లలో ఏం నీకు నువ్వు బీసీ కాదా నీ బాధ ఏం చెప్పు వెంకటేశ్వర కాదురా నీ బాధ ఏందిరా అంటారా నేను క్యాప్ పెట్టుకుంటే నీ బాధ నీకు వచ్చిన నొప్పింది నిన్నెవడు మింగుతుండ్రు నేను ఎవడు పెట్టుకుంటే లైవ్ లా నువ్వు నన్ను ఏమన్నావు లైవ్ లా ఏ లైవ్ లా ఏమన్నావు కానీ నీకు అసలు నీ పని ఏందిరా పొద్దున్న లేస్తే నీ బాధ ఏంది నీ పని ఏందిరా అరే నీ పని ఏంది సంకల్ నాకుడు నువ్వు నాకుతావు నేను నాకు పని ఉన్నది అరే ఇనరా బాయ్ ఫస్ట్ వదిలేసి ఇంకా వండుకో బోసిడికే తమాషాలు చేస్తావు ఓకే వీడియో అయిందా వచ్చింది ఇక ఇంతే మాట్లాడతాడు ఇక మాట్లాడు ఏంద్రా వీడియో అయ్యేది ఇంతే మాట్లాడతాడు ఇక వీడియో అయిందా రైట్ పెట్టు అంటే వీడు పెద్ద మేధావి అన్నట్టు ఈ వర్గానికి సంబంధించి ఒక్క కేసు అయితేనే ఉచ్చబడ్డది అటువంటి 70-80 కేసులు అక్రమ కేసులు మల్లన్న భరించిండు 100 రోజులు జైలు జీవితం గడిపిండు ఒక్క కేసుకి ఈయన మీద కోమటిరెడ్డి ఏది రాజగోపాల్ రెడ్డి కేసు పెడితే ఈయన గురించి అంట మల్లన్న రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుకుంటున్నాడు నువ్వు నువ్వు దడ్డు కానివి నువ్వు పెద్ద పోటు కానివి నువ్వు ఏదో జనం కోసం కొట్లాడి నిలబడ్డావని నీ గురించి మల్లన్న అందరితో మాట్లాడతాడు ఎవరి రాజకీయ వ్యూహం వాళ్ళకు ఉంటుంది నీకెందుకు రాబాయ్ నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అన్న రాజన్న కలిసి ఫోన్ పని చేద్దామని దేనికి నువ్వు ఎవరివి రాబాయ్ నాకు అర్థం కాదు కానీ నువ్వెవరివి నువ్వేమన్నా తెలంగాణ ఉద్యమాలు పాల్గొన్నావా లేకపోతే తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏమైనా కొట్లాడి ధర్నాలు చేసి నిలబడ్డావా అసలు నువ్వేమనివి నీ గురించి మాట్లాడడానికి ఎవరివిరా నువ్వు ఆడం కూడా ఫోన్ చేస్తే కలవది ఫోన్ ఎప్పుడు 8కి రిప్లై ఉంటుంది ఫోన్ 8కి ఉంటుంది ఇగో ఈ నంబర్ చూడు ఎప్పుడు బిజీ ఇక నా నంబర్ బిజీలో పెట్టిండు ఇక ఈయనకంటే మల్లన్న సమాధానం చెప్పన్నట్ట అంటే ప్రతి ఒక్కరికి మల్లన్న సమాధానం చెప్పాలి ఈడు గంతే అక్కడ ఎవడు ఆ తలవారు తాత అంటాడు ఆడు ఎవరి కోసం వీడియోలు చేస్తున్నా ఆయనకు తెలియదు ఆయనకి ఎవడెక్కిస్తుండో తెలుసు నాకు ఈయనకి ఎవడెక్కిస్తుండో తెలుసు ఏదైనా మల్లన్న సమాధానం అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వీళ్ళకి సమాధానం చెప్పాలట మనుషులు మీరేమైనా మనుషులేనా అరవై ఏమైనా తలకేమైనా యూట్యూబ్ అనేది ఇష్టానుసారంగా వాడుతారు మీరు ఓ సమాధానం లేకుండా దానికి ఒక పద్ధతి లేకుండా ఉత్సవాలు సంకలనాలు దొంగనా కొడుక గివ్వారా మాట మాట్లాడేది ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారు నీ గదే కోసి పెంచిరా ఉత్సవాగమని పెంచిరా మీ అమ్మ నాన్న నీకు
పాల్గొసి పెంచలే, అన్నం పెట్టి పెంచలే. ఎంతగానో ఒప్పుకోబడతారా? ఇగో ఈ యూట్యూబ్లలో తిడితే ఎవడేమంటలేనని ఏకంగా డైరెక్ట్ వాట్సాప్ గ్రూపులలో దిగి ఇగో వాట్సాప్ గ్రూపులలో చూడు, ఇగో ఇక్కడ ఏం పెట్టుకున్నాడు, ఇక చూడు, మహేష్ గాడ్సే నన్ను తిట్టద్దు, చింతపండు పిండుతున్నాడని ఇగో రెడ్ లేబుల్ అది పెట్టుకొని తాగి ఫోన్ చేసిందని పెట్టుకుంటుండు. అరే ఒక అమ్మకే ఒక అబ్బకే పుడితే నువ్వు ఫోన్ చేస్తే సమాధానం చెప్పు, లేకపోతే నాకన్నా ఫోన్ చేసి ఏందన్నా మరి నువ్వు నన్ను బాగా చెబుతున్నావు కానీ సమాధానం చెప్పురా. నీ మళ్ళా ఏం చారా అడక్క తినే బాడుగావు, యూట్యూబ్లలో వాడి తమాషాలు దిగుతురు. ఇది మాట్లాడిందా? ఇగో ఇంకోటి ఉంటుంది, ఈ వాట్సాప్ నేను ఇది కాదు ఇంకోటి ఉంటుంది, ఈ కొన్ని స్క్రీన్ షాట్లు పెడతా. దయచేసి మిత్రులారా, వీడు కావాలని రెచ్చగొట్టుకుంటా ఉత్సాహ నాకూరి మల్లన్న అంగి నాకూరి మల్లన్న సంకల్ నాకూరి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా మీకు కొన్ని ఆడియోలు మీకు కొన్ని స్క్రీన్ షాట్లు పెడతా. మళ్ళా ఒకసారి చూడురి. ఈడొక రకం అయితే ఇంకోడు మనం తిట్టట్టుంటాయి చూపెడతా ఒకసారి మీకు చూడురి ఒకసారి. ఇక ఇంకోడు ఈ రగంటోడు వీడేం లేదు, బేవర్సిన కొడుకు బేవర్స్గా తిరుగుతాడు అంతే. వీడు మాట్లాడే భాష ఎట్లుంటుంది చూపెడతా ఒక్క నిమిషం. ఇక రైట్ ఇక్కడ చూడురి, వీడు మాట్లాడే భాష పామురాగంటుడు. ఏం మాట్లాడాలి, ఇదే గ్రూపు. ఇప్పుడు ఈ గ్రూప్లో పెట్టుకొని ఇగో నేను నిన్నటి దాకా చూసిన, నిన్నటి దాకా చూసి వీళ్ళని చూస్తూ ఊకుంటుంటే వీళ్ళకి భయపడ్డట్టు అవుతుందని నేను సమాధానం చెప్పిన. ఇగో మాలోత్ శివ అనే వ్యక్తికి 7,300 రూపాయలు ఎవరు మాలోత్ శివ అనే కొడుకు, అలా కొడుకు మంచిగా లేకపోతే అలా పాపం ఒక లంబాడి బిడ్డ అలా కొడుకు మంచిగా లేకపోతే క్యూనిస్ ఆఫీస్కి వస్తే ఆ నంబర్ పెట్టి నేను ఫోన్పే గూగుల్ పే నంబర్ పడితే పాప ఆయనకు డబ్బులు పడితే నీకు డబ్బులు పడ్డాయి కదా నాకు అమౌంట్ కొట్టుకుంటే ఆయన ఇప్పుడు నా ఆఫీస్లోకి వస్తారు, నేను తెలుస్తుంది కన్నా వెనుకున్న వాళ్ళు ఎవరు, దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు, దూరపున్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. ఈడ ఏం చేసినప్పుడు ఆఫీసులో ఉన్నాడు కదా, ఫోన్ చేసి నువ్వు నాకు డబ్బులు కొట్టు కొంచెం అవసరం ఉన్నదంటే ఇగో 6,500 ఒక్కసారేమో 700 ఒక్కసారి ఇట్లా కొడితే 7,300 అయినాయి. 7,300 అయితే ఆ 7,300 కొట్టుమంటే కొట్టులేదు. ఇగో ఇది నేను పెడితే ఇగో అరే లా కొడుకు అతను క్యాష్ ఇచ్చి ఆన్లైన్ కావాలని అడిగిండు, మరి ఆన్లైన్ కావాలని అడిగిండు. ఓకే, మరి నువ్వు ఫోన్ ఎందుకు ఎవరుతలేవురా? ఆన్లైన్ కావాలని అడిగిండా? ఒక్క నిమిషం. ఇగో ఇది చూడు, ఈ చాటింగ్ చూడు, ఇలా జర్నలిస్ట్ అడిగి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరి ఇష్టానుసారం వాళ్ళు తిట్టుకుంటా గవర్నమెంట్ విమర్శించే చేత కాదు మనకు, వటకాయలు అనుకుతాయి. మనకు గవర్నమెంట్ను విమర్శించడానికి వటకాయలు అనుకుతాయి. ఏమైనా డాక్యుమెంట్ తీద్దామంటే మనకు రాదు, అది మనకు డాక్యుమెంట్లు తీయరాదు. ఎవడన్నా ఇంత ప్యాకేజ్ ఇస్తానికి జోక్తాం అంత. ఈడు కవితక్క దగ్గరికి కల్వకుంట్ల కవిత ఏమన్నా బీసీఆర్? ఇప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం ఇంత నడుస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత దగ్గరికి ఎందుకు ఎవరను? ఇగో ఇటు చూడు, ఇక మొత్తం ఇగో లావిన్నే. నీకు లేరా అమ్మ గిట్లా లేరా? నేను నీ మీద మాట్లాడుతున్నా, మీ అమ్మలో మీ చెల్లెల్లో మీ అక్కల్లో మాట్లాడతలేను రా లుచ్చానా కొడుక. ఇదేంది ఇగో ఈ చూడు ఒకసారి. ఆడియో నాది కాదన్నాడు. ఇగో ఆడియో నాది కాదు, మొత్తం ఇగో చిల్లర నా కొడుక, చిల్లర లా కొడుక ఇష్టం ఇదే. ఇగో ఇదే మొత్తం ఇదే ఈ చాటింగ్. చూడరు ఒకసారి. వీళ్ళు జర్నలిస్టులు, వీళ్ళు సమాజం కోసం పనిచేస్తారా? వీళ్ళు జర్నలిస్టులు, వీళ్ళు సమాజం కోసం పనిచేస్తారా? మొత్తం చూడరు వీళ్ళ కథ. వీళ్ళ గ్రూప్లో మొత్తం ఇగో నీ బతికిదిరా అని నేను పెట్టినా. ఏం ఆడియోలో పెట్టినా? ఈయన బతికేది బాగున్నా అన్న. నాన్న ఇది బ్యాక్ పెయిన్ మళ్ళా స్టార్ట్ అయిందన్న. అది బ్యాక్ పెయిన్ తోటి ఇబ్బంది ఉన్నది. పైసలు ఇస్తా అన్న, నేను కొట్టిన 7,300 కొట్టినాను అప్పుడు. కథం ఇక ఫోన్లో పట్టాడు. అన్న జరా పైసలు ఇయ్యరా అన్న, నేను మిర్చి బండి లాంటిది పెట్టుకుంటా, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందులు అన్న. పైసలు ఇయ్యన్న 7,300 రావాలి, ఇయ్యరా అన్న. ఎందుకన్నా నువ్వు 7,300 ఇచ్చేదే లేకపోతే ఈయన ఫోన్ ఎందుకు లాడుతాడు? మాలో శివ అనే వ్యక్తిది. మీకు ఒకసారి చూపెడతా, ఆయన ఎందుకు ఫోన్ లాడుతాడు నాకు ఇయ్యరా. నువ్వు క్యాష్ తీసుకొని నువ్వు క్యాష్ ఇచ్చి ఫోన్పే కొట్టమన్నమాట కదా. ఫోన్పే కొట్టినట్టుగా నీకు క్యాష్ ఇస్తే ఫోన్పే కొట్టినట్టు అంటాడు. సమాధానం చేయమను. నువ్వే అబద్ధం ఆడుతుండు, నాకు క్యాష్ ఇచ్చి ఫోన్పే. ఇది కూడా గ్రూప్లో పెట్టినా నేను. చిల్లర నా కొడుకులారా మీరా మల్లన్న గురించి మాట్లాడేది? ఇష్టానుసారంగా వాట్సాప్లలో గ్రూపులలో చర్చలు పెట్టుకుంటా తమాషాలు చేసుకుంటా. ఆయనకి చెప్పు ఆ క్యారీ బ్యాగ్లోనికి కింద కాళ్ళ కింద ఇట్లా ఉన్నాయి, కళ్ళ కింద ఇట్లా క్యారీ బ్యాగులు వచ్చినాయి చూసినావు? ఆ క్యారీ బ్యాగ్లోనికి చెప్పు. కంపల్సరీ ఏదో ఒక రోజు ఉంటుంది. అన్ని ఆధారాలు బయటపడ్డ రోజు నేను బయట పెడతా. ఆధారాలు అన్నీ సేకరిస్తున్నా, అన్ని మన దగ్గర ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి ఏం కథ
మనకు ఎవరికి ఫోన్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మన దగ్గర ఆధారం లేకుండా ఏ మాటలు ఎక్కించి చెప్తున్నాం అనేది తప్పకుండా సమాధానం చెప్పే రోజు వస్తుంది. వానికి కూడా చెప్తా, వాడు ఒక శంషాగాన్ని పెట్టి చిన్నగా నాకేం సంబంధం లేదన్నట్టు గ్రూప్లో మెసేజ్ పెట్టిస్తాను కదా, నేను కూడా చెప్తా మీ చిల్లర బతుకు మీది గీ పంచాయతీలు, మీ చిల్లర వాట్సాప్ పంచాయతీలు మీది వాట్సాప్. ఆయన జనం కోసం కొట్లాడుతూ ఉంటే పొద్దున్న లేస్తే బీసీల హక్కుల గురించి పత్రికలు ఏం రాస్తున్నాయి, బీసీల గురించి షార్ట్లైట్ ఛానల్ ఏం రాస్తున్నాయని ఆయన కొట్లాడుతూ ఉంటే ఇష్టానుసారంగా ఆయన మీద వాడి బతుకుంటా మీద బతుకు మీద ఒక కథ, ఇగో గిది ఇది కథ, ఇగో లైవ్ పెట్టుకున్నాడు. ఇవాళ ఏం మాట్లాడతాడు, ఇగో ఇవాళ ఏం మాట్లాడతాడు వాడు. నేను రికార్డ్ చేసిన అది కూడా, నేను ఇంట్లో అనా అంటే మల్లన్న పోసి అందరు వచ్చి తాగుతా కానీ ఇంట్లో అనా. ఇది చూడు ఒకసారి ఆడు ఏమంటాడు. నాకుంది అమ్మదాని అనుకున్న విలువ నాకుంది. నువ్వు మరి నీ తల్లిని ఎవడానికి ఇచ్చిన సుబి, నీ భార్యని ఎవడానికి ఇచ్చిన ఆడవాళ్ళని గౌరవించే తత్వం నాకుంది. అమ్మదాని అనుకున్న విలువ నాకుంది. నేను తిట్టినావు మరి, నీ ఇంట్లో ఎవరు తిట్టిండు, నీ ఇంట్లో మీ అమ్మని ఎవరు తిట్టిరు, మీ అమ్మని తిట్టిరా. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదా రా, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టలే, మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మాటలు ఇష్టానుసారంగా. ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏంటంటే తీర్మానం వలన అభిమానులు కానీ ఎవరైనా కానీ నేను చెప్తున్నా, వీనికి అసలు ఈ కుక్కకు ఫోన్ చేయకూరి, ఇంక సమాధానం చెప్పాల్సిన అవసరం. ఒకవేళ చేయాల్సి ఉంటే నేను 100% నేనే చేస్తాను. ఈ దొంగ నా కొడుకు కూర్చోబడుతుంది నేను ఫోన్ చేస్తే, ఫోన్ కడియేసుడు ఎంబడే. నీకు దమ్ముంటే అరే ఎప్పుడు సమాధానం చెప్తా, అప్పుడు చెప్పురా సమాధానం, నేను చెప్తాను నీకు సమాధానం. నీ దగ్గర ఆన్సర్లు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయరా, సమాధానం చెప్తా నేను. బీసీ తల్లిపాలు తాగితే మరి బీసీ బిడ్డను అమ్మల గురించి మాట్లాడుతున్నావు కదా. ఇగో బీసీ తల్లులందరూ ఎల్లారా, ఇగో బీసీ బీసీ తల్లిపాలు తాపిన బిడ్డలందరూ లంజోడుకులు వాడుతానా, బీసీ తల్లిపాలు అయిన బిడ్డలందరూ లంజోడుకులు. ఇక చూడు ఇంత బల్బు కావాలని రెచ్చగొట్టే ప్రసంగాలు మాట్లాడి బీసీ తల్లి మాట్లాడిన వాళ్ళు అందరూ లంజోడుకులు, బీసీ తల్లి వాళ్ళు తాగిన వాళ్ళు అందరూ ఈ లా పదాలన్నీ వాడుకుంటా నువ్వు ఎవరిని రెచ్చగొడుతున్నారో దొంగనా కొడుక. నువ్వు ఏం ఉద్యమం చేసినావు తెలంగాణ రాష్ట్రంలో, నువ్వు ఏం ఉద్యమం చేసినావు, ఎవరి కోసం మీరు కదిసినావు, ఫోన్ ఎందుకు లావడతావు, మరి సమాధానం చెప్పొచ్చు కదా, నీకు ఫోన్ ఎందుకు లావడతావు. నేను చెప్తున్నా కదా, ఇట్లనే రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా ఆడంగోలే ఏది ముండబోసిన దాని లెక్క ఈ ముండమోపు ఏడుపులు ఏడ్చిరనుకో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాలమే దానికి సమాధానం చెప్తుంది. రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొట్టే మాటలతోని మీ వల్ల అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. దయచేసి మిత్రులారా, ఈ కుక్కలకు ఎవడు కానీ ఈ కుక్కలు ఎంత చిల్లర కుక్కలు అనేది చూసిరు కదా. వాట్సాప్ గ్రూప్ మీ బతుకు గంగలవును వాట్సాప్ గ్రూపులలో చాటింగ్లు చేస్తారా మీరు జర్నలిస్టులారా, దిక్మాల జర్నలిస్టులు, మీదో బతకారా చిల్లర గలరా, మీదో బతుకు మీదో కథనారా. పొద్దుకుతే బగ్గ తాగుడు, తెల్లారి యూట్యూబ్లో అని మార్నింగ్ న్యూస్ అని వచ్చి తాగి చెప్పుడు. మీదో బతుకు మీదో కథ మీదో లెక్క లుచ్చానా కొడుకులారా. దయచేసి మిత్రులారా, ఈ డాంబికాలు ఒకటి పోతే ఒకటి మోపు అవుతా ఉంటాడు. ఆడు చిలక ప్రవీణ్ గాడు ఇంకోటి ఉన్నాడు, ఆయన సంగతి నేను తర్వాత చెప్తా. వాడు ఏదో సబ్స్క్రైబర్స్ కొన్నారన్నాడు, మొన్న ఛానల్ కొత్తగా పెట్టినన్నాడు, 4 రోజులు నా ఛానల్ చెప్పినాడు. ఇప్పటి కూడా మార్నింగ్ న్యూస్ నా ఛానల్ వస్తుంది, దానికి ఒకసారి చూపెడతాను నేను అని. ఇగో ఇప్పటి కూడా ఇదేం ఛానల్, ఓకే VWT కదా. ఇప్పుడు ఆ పోరందాల కొన్ని రోజులు చెప్పింది ఛానల్ అన్నాడు ఇప్పుడు వీరికి అసలు మీరు ఎట్లా యూట్యూబ్లోకి వచ్చిర్రో ఏం కథనో నాకైతే అర్థమైతలేదు రా భయ్. ఈ పోరందాల కొన్ని రోజులు మార్నింగ్ న్యూస్ చెప్పిండు ఆడని చెప్తుండా. ఇగో ఇప్పటి కూడా మన దానిలో మార్నింగ్ న్యూస్ లైవ్ వస్తుంది. ఇగో అయినారా లైవ్, ఇది లైవా కార్యక్రమం లైవ్ జరగ్గా కార్మిక నాయకులతో మల్లన్న సమావేశమై వారిని పరిచయం చేసుకో. లైవ్ ఏం బతుకులురా, ఎందుకు బతుకుతారా భూమికి బరువు మీరు లుచ్చానా కొడుకులు, ఏదో వేస్ట్ అంతా మీ అంత దండు గాడు లఫ్డ్ గాడు లుచ్చానా కొడుకులు ఎవరు దొరకడు. ఇక యూట్యూబ్లో ఓన్లీ తిట్టడం కోసం పని పెట్టుకొని ఆ వాట్సాప్ గ్రూపులలో మురుగుతూ ఉన్నారు అంతే. ఏదైనా ఉంటే దమ్ముంటే సబ్జెక్ట్ మీద మాట్లాడు, నేను మాట్లాడతా. ఇక నుంచి మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడితే సబ్జెక్ట్ మీద మాట్లాడతా, లేదు చిల్లరగా ఇదే వాట్సాప్ గ్రూపులలో అంటే సై దేనికైనా సై అంతే. చూసుకుందాం. ఇక దమ్ముంటే మొగోడు అయితే ఫోన్లో ఆడి సమాధానం చెప్పాలి. మీరు తొట్టంగాలు, మీరు పెద్ద మొగోళ్ళు పీకుడు కాలని మీకు మల్లన్న సమాధానం చెప్తాడు. మల్లన్న నాకెందుకు మేము చాలదా మేము. దయచేసి మిత్రులారా, ఇలాంటి వాళ్ళను మనకు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది. వాళ్ళు మాటతోనంటే మాటతోని, దేనితోనంటే దానితోని, వాళ్ళు దేనితోనంటే దానితో సమాధానం చెప్తాం. నీకు డైలాగ్తోనంటే డైలాగ్తో అని చెప్తాం, లేదు సబ్జెక్ట్తో చెప్పు అంటే సబ్జెక్ట్తో అని చెప్తాం, లేదు కదా చిల్లర మాటలతో చెప్పు అంటే అట్లానే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఆయన కూడా నేను పంపిస్తా, ఆడు నిన్న పంపించిన ఆల్రెడీ ఒకసారి మీకు చూపెడతా అని చాట్ హిస్టరీ అని పంపించిన.
ఆడంగోడు చూసుకున్నట్టు పెట్టిండు మహేష్ అలా పెడతాడు, కానీ చూసుకున్నట్టు చూడు. డబల్ టిక్ కూడా వాళ్ళే, నీకు చూపెడతారు. ఇగో డబల్ టిక్ కూడా వాళ్ళే, ఇక చూడు డబల్ టిక్ కూడా వాళ్ళే. ఆడు ఇలా పొద్దున కూడా ఇదే నెంబర్తో వాట్సాప్ చాటింగ్ చేసిండు. మన గంత కొజ్జగాల గంత భయం ఉండి మనకు ఉత్సవడతా ఉంటే నేను మళ్ళీ పెడతా ఈ వీడియో పెట్టకుండా అట్టేనే మాదు ఈతల యూట్యూబ్లో వచ్చి ఈతలు కొట్టి ఆన సంకల్ నాకు రో ఈయన ఉచ్చల్లా ఇది కాదు లుచ్చ నా కొడుకు సిగ్గు అనిపించలేదు రక భాష వాడటానికి. దొంగ నా కొడుక ఒక భాష ఒక పరిమితం ఒక లిమిట్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం నలుగురు చూస్తారు ఒక్కటి ఇక మళ్ళీ ఒకటి చూపెట్టాలి. మీకు అసలు విషయం నేను మర్చిపోయినా, ఒక్కటి చూపెడతా అట్లా ఒక్క నిమిషం. రైట్, ఇక్కడ ఈడేమంటాడు తీన్మార్ మల్లన్నట. ఈడు చూడు రైట్ మంచిగా వచ్చింది. नया निविया बॉडी मिल्क अब 100% జూబ్లీస్ రిజల్ట్స్ తర్వాత ఇగో ఈడు చూడు, ఈడు ఇక్కడ పోలేది ఆ పోలు ఎక్కడ నువ్వేండే ఇగో ఈ తీన్మార్ మల్లన్న బెదిరింపులకు భయపడే మహేష్ గాడ్సే ఛానల్ బంద్ చేయాలి. నీ ఛానల్ ఎవరు బంద్ చేయమన్నారా? సబ్జెక్టు మాట్లాడు. నీదో తొట్టపు నీదో తొట్టే ఛానల్, నీదో ఛానల్, నువ్వు జర్నలిస్టు, నీ ఛానల్ బంద్ చేస్తా. ఎంతమంది ఓట్లు వేసిర్రా? ఇగో నేను చూసినప్పుడు చెప్తా. ఈడెంత తీన్మార్ మల్లన్న నీ ఛానల్ బంద్, నేను భయపడతలేరా అది ఇది అని చెప్తున్నావు కదా. నేను చూసినప్పుడు చెప్తా. ఇక నీ ఛానల్ ఎంతమంది చూసిర్రు, నీ కథ ఏంది, నీ ఓట్లు ఎన్ని పడ్డాయి, నీ లెక్క ఏంది, నీ డాంబికాలు ఏంది, ఇగో నేను ఎప్పుడు చూసినా ఏం కథ అన్నది. ఇగో ఇప్పటికీ 802 ఓట్లు పడ్డాయి. ఇంట్లో 83% చెప్తే వీడేం చెప్తాడు ఈనూరి. ఇగో నేను చూసినప్పుడు ఇది నేను చూసినప్పుడు ఎప్పుడు తీన్మార్ మల్లన్న బెదిరింపులకు భయపడి మహేష్ గాడ్సే ఛానల్ బంద్ చేయాలి. నిన్ను ఛానల్ ఎవడు బంద్ చేయమన్నాడు? ఎవడన్నా నిన్ను తెలిసినోడు ఎవడన్నా ఆడు నిజంగా నీ ఛానల్ బంద్ చేయమన్నా అంటాడు ఎవడన్నా? నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉన్నదా? నీ ఛానల్ ఏం బంద్ చేయమంటారు? ఇగో 92% అంటే ఎంతమంది ఉన్నారు? 65 మంది. ఒక వార్డుకి ఎంతమంది ఉంటారా? ఒక వార్డులో ఎంతమంది ఉంటారు? ఒక వార్డులో 100 మంది ఉంటారు. 65 మంది పోల్ పెట్టి దీన్ని ఎట్లా చెప్పుకుంటుంది తెలుసా? తీన్మార్ మల్లన్న ఛానల్ బంద్ చేయమంటారు, నీ మొత్తం మహిళలు జనం ఉంచుతురు. ఈడు ఎంత గొప్పగా చెప్తాడు దీన్ని. దీన్ని తీన్మార్ మల్లన్న ఛానల్ బంద్ చేయమన్నారని దీన్ని చెప్తా ఉన్నాడు. నీ బతుకు నీ బతుకు ఎంతరని ఒక 10 వార్డులంతా కాదు, గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీలో ఒక 10 వార్డులు ఉంటే 800 అవుతారు. 80 వేసుకుని కానీ 800 అవుతారు. ఒక ఊరంతా కూడా కాదు 800 మంది అంటే. నీదో బతుకు, నీదో ఛానల్, ఇంకా నీకు ఛానల్ బంద్ చేయమంటారా? నీది నువ్వు దేనికి రా? నువ్వు ఛానల్ నిన్నెందుకు బంద్ చేయమంటారా? చెప్పు, నువ్వు చెప్పుకుంటే ఎవరికి రా? ఈ పొద్దున్న దాకా చెప్తాడు. ఈ పొద్దున్న దాకా నడుస్తూనే ఉంటుంది, రాత్రి దాకా నడుస్తుంది. ఏమని పెట్టుకున్న టైటిల్ ఇంకా దీనికి ఇంకేమన్నా? మహేష్ గాడ్సే నేను చంపేస్తాం రా. ఎవరు చంపేస్తాం? నిన్న అన్నాడారా? ఒక అమ్మకి ఒకటే అబ్బకి. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తానా, ఒక అమ్మకి మా అయ్య ఒకటే, మా అయ్య ఒక్కడే, మా అమ్మ కొత్త అనుకుంటే నిజంగా నువ్వు ఇట్నే మాట్లాడుకో. గంతే ఇక అదే నీ సమాధానం. నేనేమన్నా నిన్ను మందలిస్తే కుక్కర్ మందలు ఇచ్చినట్టు. ఎందుకంటే చుచ్చు పడతా ఉన్నది, ఫోన్లో పట్టడానికి చుచ్చు పడతా ఉన్నది. మళ్ళీ ఒకసారి కూడా చేద్దాం. ఫోన్లో పట్టడానికి చుచ్చు పడతా ఉన్నది. అయ్యో ఇది నీ బతుకు, నీ కెపాసిటీకి ఇది లుచ్చానా కొడుకు. ఎందుకురా? దేనికిరా? నువ్వు పెద్ద పెద్ద డైలాగులు నీకు కూడా పెడతా. మళ్ళీ వాట్సాప్లో నువ్వు ఉండే గ్రూప్లో కూడా పెడతా. గ్రూప్లో మెసేజ్ చేస్తాడు, కథం ఇంట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, ఫోను బిజీలో పెట్టుకుంటాడు. ఇది నీ లుచ్చా బతుకు. దయచేసి మిత్రులారా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.